హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. ఈరోజు మునగాకు పప్పు చేస్తున్నాను. మునగాకు మనం మామూలుగానే మునగాకులో కానీ మునక్కాళ్ళలో కానీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. దానికోసమని ఇప్పుడు నేను ఈ మునగాకు పప్పు చేస్తున్నానండి. ఆషాఢ మాసంలో కంపల్సరీ తినవలసిన పప్పు కదా. నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇది ప్రాసెస్ ఏంటో అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నేను ఈ కప్పుని ఒక కప్పు కందిపప్పు వేసాను. అది శుభ్రంగా 4 సార్లు కడిగి అలాగే 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఇలా మనం కరెక్ట్గా వాటర్ వేసుకుంటే మనకి ఇంకా చూడక్కర్లేదు, కరెక్ట్గా ఉడికిపోద్ది. కొంచెం పసుపు వేసి విజిల్ పెట్టేశాను. చూడండి, విజిల్కి ఇలాగా ఈ పేపర్ పెడితే అసలు కిందకి రాలేదు. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు ఇవి వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి, నేను మర్చిపోయాను. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. అసలు పప్పుకి వెల్లుల్లిపాయలే కానీ నేను అయితే పక్కన పెట్టే మర్చిపోయాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ, పప్పులో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, ఇది పసుపు, ఉప్పు వేసి చక్కగా నానబెట్టి కడిగాను అనమాట. ఇప్పుడు ఈ ఆకుకూర ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి మునగాకు పొడి, అలాగే మునక్కాయలతో బోల్డ్ అన్ని వెరైటీస్. ఇప్పుడు మునగాకులతో మళ్ళీ లడ్డూలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. ఇంకా చింతపండు వేయక్కర్లేదండి, టమాటా వేసుకుంటే. ఇది బాగా మగ్గించుకోవాలి. కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు చూసారా, పప్పు చక్కగా ఉడికిపోయింది. మరి మెత్తగా ఉంటే బాగుండదు. ఇలా పప్పులా కొంచెం కనిపిస్తూ ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయింది. చూడండి, టమాటా కూడా శుభ్రంగా మగ్గింది. ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి. ఇలా పప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వాటర్ వేసుకున్నాము, మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే ఇలా అయిపోయింది. చూడండి, చాలా బాగుంది కదా. పప్పు చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఇలాగా ఆషాఢంలోనే కాదు, మనకు వీలున్నప్పుడల్లా తింటే మంచిది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. ఇదిగో చూసారా, నెయ్యి వేసుకొని, ఆవకాయ వేసుకొని, పప్పు వేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది కదా. ఇదిగోనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.